చేతసో నివేశితస్యాత్మని యత్సుఖం భవేత్ న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే స్వయం తదంతఃకరణేన గృహ్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య. సత్యార ప్రకాశం పంచమ సమలాసం 181వ పుటలో జగత్ ఉత్పత్తికి 3 కారణములు అనే ప్రకరణము నడుస్తున్నది. చూడండి. నమస్తే స్వామీజీ. నమస్తే. జగత్తునకు ఎన్ని కారణములు ఉండును? ఉత్తరం 3. 1 నిమిత్త కారణము, 2వది ఉపాదాన కారణము, 3వది సాధారణ కారణము. ఎవడు చేసిన ఒక వస్తువు సిద్ధమై చేయకున్నా అది నిర్మాణం కాకుండాను, తయారు కాకుండాను అతడు నిమిత్త కారణం. అంటే కుమ్మరి కుండ చేయకపోతే ఆ కుండ తయారు కాదు. కుండ చేయడానికి నిమిత్తము కుమ్మరి, కాబట్టి నిమిత్త కారణము కుమ్మరి అనగా స్వయముగా కార్యరూపమున పరిణమింపక తనకంటే భిన్నమైన వస్తువును ప్రకారాంతరమున సిద్ధము చేయున్నది నిమిత్త కారణమగునని భావం. వంట చేసేవాడు తాను వంట వస్తువుల్లో తాను ఇమిడి రుచికరంగా తయారు కాడు. అతడు చేసిన వంటకాలు అతనికి భిన్నంగా ఉంటుంటాయి. కుమ్మరి తాను కుండగా మారి తయారు కాడు, కుండకు భిన్నంగా ఉంటాడు. మట్టి, నీళ్లు, చక్రము, కర్ర ఇవన్నిటితోటి కుండను ఎట్లయితే తయారు చేస్తుంటాడో, కుండకు భిన్నంగా వేరుగా ఉంటాడో, అదే విధంగా ఈ యొక్క పరమేశ్వరుడు సృష్టిని చేయటానికి నిమిత్త కారకుడిగా ఉండి సృష్టికి భిన్నంగా ఉంటాడు. భిన్నముగా అంటే ఇదొక చోట అదొక చోట అని కాదు. ఆ వస్తువు వేరు, ఈ వస్తువు వేరు అనేటువంటిది అభిప్రాయం. ఈశ్వరీయ తత్వం వేరు, ఈ సృష్టి అండపిండ బ్రహ్మాండ తత్వము వేరు. ఏది లేకున్నా వస్తువు ఏర్పడదో అది ఉపాదాన కారణం. ఇప్పుడు చక్రం ఉన్నది, కర్ర ఉన్నది, కుమ్మరివాడు ఉన్నాడు, అతని దగ్గర మంచి విద్య ఉన్నది, కానీ మట్టి మాత్రం లేదు. మట్టి లేనంత మాత్రాన కుండ ఎలా చేయగలం? అందుకని ఈ మట్టి అనేటువంటిది ఉపాదాన కారణం. అనగా ఏ వస్తువు స్వయముగా మార్పు చెంది అవస్థాంతరమును పొందునో అది ఉపాదాన కారణం. ఇప్పుడు మట్టి పొడి మట్టిలాగా ఉన్నటువంటిది, బంకమట్టిలాగా ఉన్నటువంటి దానిని తడిపి ముద్దగా చేసి ఒక రూపాకృతి, కుండ రూపాకృతిని చేయడం అవుతుంది. అంటే పొడిగా ఉన్నది తడిగా అయింది, తడిగా అయింది, ముద్దగా అయింది, ముద్దగా అయింది, చక్రం పైన తిరుగుతుంది, తిరుగుతున్నటువంటి దానిని వలయాకారంలో దానిని మలిచి మలిచి రూపొందించి తయారు చేయబడినప్పుడు మట్టి కుండగా మారింది. అంటే మార్పు చెందుతుంది. మార్పు చెందుతూ ఒక వస్తువు తయారవుతుంది. ఆ వస్తువు తయారు కావడానికి మట్టి ఉపాదాన కారణము అనబడును. ఒక వస్తువును నిర్మించుటకు సాధనమగుచున్నది సాధారణ కారణము అనబడును. అంటే కుండ చేయడానికి చక్రము అంత ముఖ్యం కాదు. కుండ చేయడానికి కర్ర, చక్రము తిప్పే కర్ర అంత ముఖ్యం కాదు. మధ్య మధ్యలో తడి చేసుకోవడానికి నీళ్లు వాడుతుంటారు, అంత ముఖ్యం కాదు. అంత ముఖ్యం కాదు. కాకపోతే అవి లేకపోతే కూడా కుండ తయారు కాదు, కానీ వాటితోటే అవుతుందని కాదు. అందుకని ఇవి సాధారణ కారణం అనబడదు.
నిమిత్త కారణము రెండు విధములు. ఒకటి, సమస్త సృష్టిని కారణము నుండి నిర్మించి దానిని ధరించి ప్రళయము చేయునది, అన్నింటికి సంబంధించిన వ్యవస్థ ఒనర్చునదియగు ముఖ్య నిమిత్త కారణం పరమాత్మ. నిమిత్త కారణము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ యొక్క సమస్త సృష్టికి కారణం అంటే ఏంటిది? ఇది తెలుసుకోవాల్సింది చాలా లోతైన విషయం. ఈ కారణం తెలియకనే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మత సంప్రదాయాలు పుట్టుకొచ్చినాయి ఈ కారణం నుండి. సమస్త సృష్టిని కారణం నుండి నిర్మించి, కారణం అంటే ఏమిటి? కారణం ఏంటి? కారణము అంటే జీవుడి యొక్క కర్మఫలం. జీవుడి గురించి ఈ యొక్క వ్యవస్థ, జీవుడిని అతడు చేసినటువంటి కర్మఫలం అతని చేత అనుభవింప చేయుటకే ఈ యొక్క వ్యవస్థ ఏర్పాటు చేయనైనది. ఇందుకు ప్రమాణం ఏమిటి? త్వం ఇష్ట పూర్తే సంసృజేథామయంచ. అగ్నిహోత్ర ప్రకరణంలో త్వం ఇష్ట పూర్తే, ఇష్టం యొక్క ఆపూర్తి, ఏ లోటు గురించి అయితే ఈ జన్మలోకి వచ్చాడో, ఏ లోటు గురించి అయితే, ఏ వెలితి వల్లనైతే ఈ 84 లక్షల జన్మలలో దిక్కుమొక్కు లేకుండా వచ్చి ఉన్నాడో ఆ జీవుణ్ణి ఉద్ధరించడానికి అతని యొక్క కర్మఫలం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గృహాశ్రమం రహస్యం ఏంటంటే ఈ బడి ఉత్తిదే, చదువు ఉత్తిదే, వానప్రస్థము, సన్యాసం అంతా ఉట్టిదే. ఇక్కడున్న రహస్యం ఏంటంటే యవ్వన అవస్థలు ఉన్నటువంటి స్త్రీ పురుషులకు స్వేచ్ఛనివ్వాలంటే వారి స్వేచ్ఛా స్వాతంత్రములో ఈ ముసలి వాళ్ళు మరియు ఈ పిల్లలు చాలా ఇబ్బందికరంగా మారుతున్నారు. వీరి ముందు వారి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని వ్యక్తపరచుకోలేక అయ్యో వారు చూస్తున్నారు, వీరు చూస్తున్నారు అని చెప్పి నటిస్తున్నారు. ఆ నటనను దూరం చేసే ఉద్దేశమే పిల్లల కోసం బడి, గురుకులము, మరి పెద్దల కోసం వానప్రస్థము, ఆశ్రమ విద్య, వీళ్ళను వారికి దూరం చేయడం, ఇది ముఖ్య ఉద్దేశం. అందుకని ఏ రకంగా చేయాలి? పిల్లలు చదువుకోవాలని అంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి. పెద్దవాళ్ళు వాళ్ళ అవస్థలో వాళ్ళు ఒదిగి ఉండాలి అని అంటే వారికి తీరిక లేకుండా పనితనముగా, మనోరంజనముగా ఉండేటువంటి గురుకుల వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ, గోశాల వ్యవస్థ, మరియు తపస్సు, ధ్యానము, యోగము, వారిని అక్కడ మనోరంజనంతో ఎటుబెట్టి ఈ యొక్క వయోవృద్ధులను కానీ ఈ పిల్లలను కానీ యువావస్థలో ఉన్నటువంటి దాంపత్య జీవితానికి దూరంగా చేయడం, ఇది ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. అందుకని అది ఎలా చేయాలి? ఆశ్రమం ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? పిల్లలకు బడి ఎక్కడ ఉండాలి? ఎంత దూరంలో ఉండాలి? ఏ వసతులతో ఉండాలి? అక్కడ వారిని చూసుకునేవారు. ఈ వ్యవస్థ అయితే ఎట్లాగో అదే విధంగా జీవుడికి కర్మఫలం, ఆ కర్మఫలం అనేటువంటిది అనుభవించజేయాలి అంటే ఏ స్థితిలో అనుభవిస్తాడో ఆ స్థితిని, పంచమహాభూతాలు కావాలి. ఆ పంచమహాభూతాలు ఎంతవరకు అనుభవించాలి, ఎప్పుడు బయటపడాలి అనేటువంటిది సమయం, అవధి, కాలంతో నిర్ణీతమై ఉంటుంటది. కాబట్టి ఆ కాలం పంచమహాభూతాలతో కలిసి ఉంటుంటుంది. ఆ పంచమహాభూతాలకు అంతర్గతమైనటువంటి అన్నవోషధులు ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు శరీరాలతోటి, జన్మలతోటి పుట్టించడం. ఆ పుట్టించినటువంటి ఏ శరీరానికి ఏ ఆహారం ఎప్పుడు ఎంతవరకు అందాలి అనేటువంటిది ఈ యథాయోగ్య వ్యవస్థితంగా చేస్తున్నటువంటి వాడు పరమేశ్వరుడు. లేదంటే ఇప్పుడు ఒకటి సామెత వస్తున్నది కదా, అన్నప్రాసన్న రోజే ఆవకాయ బద్ద పెట్టడం. ఇంకా కొంతమంది మహామూర్ఖంగా, అజ్ఞానంగా ఏమంటారంటే మాది కులం ఎటువంటి తినే కులం, తాగే కులం, మా చుక్కబొట్టుతోటే వారికి జీవితం ప్రారంభం అవుతుంటది. ఇటువంటిది విన్నారా లేదా? అది మూర్ఖత్వం అన్నమాట. అందుకని భగవంతుడు చేస్తున్న వ్యవస్థ ఏంటంటే
గర్భంలో ఉన్నప్పుడు తల్లి తినేటువంటి ఆహారం ద్వారా ఆ యొక్క పోషక తత్వాలను పేగుబంధము ద్వారా శిశువులో ఉన్నటువంటి ఆత్మకు తెలియని స్థితిలో తల్లి నుండి శిశువుకు చేరవేశాడు. ఎప్పుడైతే శిశు రూపం ఏర్పడ్డదో, పిండ రూపం ఏర్పడ్డదో, ఏ అవయవానికి ఎంత పోషక విలువలు ఏ రకంగా అవసరమో ఆ అవసరం ఉన్నటువంటి వాటిని ఈ యొక్క శిశువు చేత అడిగింపజేయడం, నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటిదే గర్భంలో మసలడం మరియు వేడిగా పాలు కషాయం లాంటివి వేడివేడిగా తాగినప్పుడు ఉత్సాహంతో కాళ్ళతో తన్నడం, ఇవన్నీ ఆ శిశువుకు ఇష్టపూర్వకంగా చేసేటువంటివి. ఇక బయటకు వచ్చిన తర్వాత నాకు ఆకలిస్తుంది, నాకు దొడ్డికి వస్తున్నది, నాకు ఈ యొక్క దోమలు గరుస్తున్నాయి అని మొదటనేమో మాటలు రానప్పుడు ఏడుపుతోటి అల్లరితోటి, ఇక మాటలు వచ్చిన తర్వాత నాకు ఇది కావాలి అని చెప్పేసి హక్కుపూర్వకంగా. అందుకని గర్భంలో శిశు రూపం ఏర్పడక ముందు, పిండం ఏర్పడక ముందు, పిండము తయారవుతున్నప్పుడు తల్లి ద్వారా అందించినటువంటివి, తర్వాత పిండ రూపం ఏర్పడిన తర్వాత పేగు ద్వారా, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చనిబాల ద్వారా, ఆ తర్వాత పాలు సరిపోని నాడు ఉగ్గన్నం ద్వారా, ఆ తర్వాత నెమ్మదిగా ప్రకృతి సంపదను వరి గోధుమ ఎట్లా నెమ్మదిగా అందించడం జరుగుతుంది. ఇక చివరికి ఆయుష్ పూర్తయిన తర్వాత, పళ్ళు రాలిపోయిన తర్వాత, నమిలే శక్తి లేక, అరిగించుకునే శక్తి లేక మళ్ళీ అదే తరల పదార్థం పాల దగ్గరికి, నీళ్ళ దగ్గరికి, పండ్ల రసాల దగ్గరికి అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ అదే స్థితిలో తీసుకొచ్చున్నాడు. అందుకని ముందు ఆ పరిస్థితులను ఉత్పన్నం చేయాలి, ఆ తర్వాత శరీరాలను, ఆ తర్వాత అనుభవింపజేయడం. మళ్ళీ ఆ అనుభవింపజేసడంలో కూడా ఎవరితోటి ఈ కర్మం ఉన్నది, ఆ కర్మం ఎవరు వారికి సమ్ముఖానికి వస్తే అది చెల్లుబాటు అవుతుంటది. అందుకే అమ్మ, అందుకే నాన్న, అందుకే స్నేహితుడు, అందుకే శత్రువు, అందుకే మిత్రుడు, అందుకే చీడ పురుగులు, అన్ని ప్రతిదీ కర్మఫలం అనుభవింపజేయడం. త్వం ఇష్టాపూర్తి సంసృజేథామయంచ, ఈ మంత్రం ఆధారంగా జీవాత్మ యొక్క అభీష్టం మేరకు, అంటే ఈ ఎవరేమంటారంటే భగవంతుడు దేవుడు ఈ సృష్టిని చేశాడు, జీవుని పుట్టించాడు, ఇది కాదు, ఇది మూర్ఖత్వం అవుతుంటది. అది పుట్టించాడు, తయారు చేశాడు అంటే అంత దేవుని ఇష్టమే అవుతుంటది కదా. మరి కర్మఫలం మనం ఎందుకు అనుభవించాలి? మనం ఈ దుఃఖాన్ని మనం ఎందుకు అనుభవించాలి? అందుకని ఇది ఎవరి కర్మఫలానుసారంగా వారికి దొరికినటువంటి శరీరము, వ్యవస్థ, పరిస్థితులు. అందుకని ఈ కారణం అనేటువంటిది సమస్త సృష్టిని కారణం నుండి, కారణం అంటే జీవాత్మ యొక్క కర్మఫలము నుండి పసిగట్టి ఈ యొక్క ఏ పరిస్థితిలో ఇతడు తన కర్మఫలం అనుభవిస్తాడు. ఇప్పుడు చదువు కోసం ఊర్లో లేనటువంటి విద్యను పట్టణంలోకి తీసుకెళ్లి చదివించడం, పట్టణంలో లేనటువంటిది దేశ విదేశాలలోకి తీసుకెళ్లి చదివించడం, అంటే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్లడం, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి రహస్యం. అందుకని జీవాత్మ యొక్క కర్మఫలాన్ని తెలుసుకొని భగవంతుడు తదనుసారంగా ఈ సృష్టిని నిర్మించి దానిని నియంత్రించడం అంటే వశంలో ఉంచుకోవడం. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా చూడండి, ఎవరైనా చూడండి, ఒంటరి వ్యక్తి, అయితే స్త్రీ కావచ్చు, అయితే పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి కోసం ఇల్లు కట్టుకోవడం, సంపత్తిని సంపాదించడంలో అంతగా అభిరుచి ఉండదు. ఎవరో 100కి1 కోటికొక్కరు అన్నట్టుగా ఉంటుంటారు. ఎక్కువ శాతం తనది మాత్రం కాలం పూట గడపడం వరకే చూసుకుంటారు. ఇక పెళ్లి చేసుకుంటే భార్య ఉన్నది కాబట్టి, ఇంటికి బంధువులు వస్తారు కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి, ఆ కారణం చేత ఇల్లు కట్టడం, లేదంటే కిరాయికి తీసుకోవడం, ఇంకా సంపత్తులు, ఏదో ఉద్యోగం, వ్యాపారం చేయాలనేటువంటిది వారి సాకుతోటి. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఏది మాట్లాడదు, కెమెరాలు బంద్ చేసుకోండి. అది కరెక్టే అంతే. ఆ కారణం నుండి నిర్మించి దానిని ధరించడం అంటే తన నియంత్రణలో పెట్టుకోవడం, తన వశములో పెట్టుకోవడం. ఇప్పుడు ఇల్లును కట్టినటువంటి, పెళ్లి చేసుకున్నటువంటి వాడు, ఇల్లు కట్టినటువంటి వాడు, సంతానం కన్నటువంటి వాడు ఆ ఇంటిని నియంత్రించడం. ఎప్పుడు పండుగ
వారి చావు పుట్టుకలకు ఎప్పుడు ఏది అవసరమో ఆ సమయం సందర్భానుసారంగా ఆ వ్యవస్థను తన నియంత్రణలో పెట్టుకొని కొనసాగింపజేయడం, ఇది ధరించడం అంటారు. ఇప్పుడు బస్సు డ్రైవరు నడిపే దగ్గర కూర్చుంటే క్లచ్, గేరు, స్టీరింగు, దానిని వాహనాన్ని తన నియంత్రణ ఎట్లయితే పెట్టుకుంటాడో ఈ అండపిండ బ్రహ్మాండాలను పరమాత్ముడు ధరించి అంటే తన వశంలో ఉంచుకున్నాడు. సధాధార పృథివీంద్యముతే మాం. ప్రళయం అంటే చివరికి విచ్ఛిన్నం, అణువణువు ఏ రకంగా అయితే జోడించాడో మళ్ళీ ప్రళయంలో విచ్ఛిన్నం చేయడం, దేని దానికి విప్పేయడం. ఇదంతా వీధి నాటకాల వాళ్ళు అప్పటికప్పుడు ఆ చౌరస్తలలో ఏర్పాటు చేసి అదంతా నాటకీయ రంగం ఏర్పాటు చేసి మళ్ళీ చివరికి ముగింపు చేసేటప్పుడు దేనికి దానికి విప్పుకొని పోతుంటారు కదా, అటువంటిది. అన్నింటికి సంబంధించిన వ్యవస్థ వనర్చునది అయినటువంటి, వనర్చున అంటే అన్నింటికి సంబంధించినటువంటిది, దేని దానికి యథాయోగ్యంగా వ్యవస్థను చేసి ఈ వ్యవస్థ చేసేటువంటిది ముఖ్య నిమిత్త కారణము. ఇప్పుడు ఇంటికి తండ్రి ఎట్లనో, ఒక విద్యాలయానికి ప్రధానాధ్యాపకుడు, గ్రామానికి సర్పంచ్, దేశానికి మన ప్రాంతానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు ఎట్లనో ఆ రకంగా నిమిత్త కారణముగా ఉండి ఈ యొక్క పరమాత్మ చేస్తున్నాడు అంట. ఇక రెండవది, పరమేశ్వరుని సృష్టి నుంచి పదార్థములను తీసుకొని అనేక విధములకు కార్యములను పదార్థములను చేయు సాధారణ నిమిత్త కారణము జీవుడు. పరమేశ్వరుని సృష్టి నుండి పదార్థములను తీసుకొని అనేక విధములకు కార్యములను పదార్థములను చేయు సాధారణ నిమిత్త కారణము జీవుడు. ఇక్కడ ఒక మనోరంజనం ఏంటంటే, పూజలు చేసేవారు పువ్వు పెట్టడానికి, కొబ్బరికాయ కొట్టడానికి, అగరబత్తీలు వెలిగించడానికి ప్రతిదీ నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తా అని చెప్పేసి భగవంతుడి యొక్క వ్యవస్థ నుంచి, సృష్టి వ్యవస్థ నుంచి కొబ్బరికాయ అక్కడికెళ్ళే తీసుకుంటున్నాడు, పువ్వులు అక్కడికెళ్ళే తీసుకుంటున్నాడు, బండరాయిని అక్కడికెళ్ళే తీసుకుంటున్నాడు, పసుపు కుంకుమాలను అక్కడికెళ్ళే తీసుకుంటున్నాడు. అన్ని అక్కడికెళ్ళే భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థ నుండే తీసుకొని, ఒకవేళ ఇది నీకు అర్పించాలంటే నువ్వు నమ్మదగిన వాడవు కాదు, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, నన్ను ఆరోగ్యంగా మంచిగా చెయ్యి, నాకు సంతానం కలగజేయు, నాకు ఉద్యోగం వచ్చేటట్టుగా చెయ్యు, నాకు ప్రమోషన్ వచ్చేటట్టుగా చెయ్యి అని చెప్పేసి, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా అని చెప్పి దేవుడి వస్తువులు దేవుడికి ఇవ్వడానికి ఎంత కక్కుర్తి పడుతున్నారో చూడండి. ఒక అజ్ఞానం, జీవాత్మలో ఉన్న అజ్ఞానం ఇదేనా ఆచార్య? ఇంకా ఆలోచించండి. దేవుడికి ఆ వస్తువులు ఏం అవసరం లేదు, అయినా అతనికి ఇవ్వడానికి, నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు అది ఇవ్వు, నేను ఇది ఇస్తే నువ్వు అది ఇస్తే నేను ఇది ఇస్తా. ఇట్లా ఎలా ఇస్తున్నాము, ఎలా తీసుకుంటున్నాము అనేటువంటి అవగాహన లేని సమయంలో అట్లా అదంతా జరుగుతూ ఉంటుంది. షరతు విధించడం అన్నట్టు, షరతు. అదే మరి దేవుడు లంచ్ కూడా అనుకోవడం, నిన్ను పుట్టించాను, మరి నీకు ఆహారం పాలు కావాలంటే నాకు ట్యాక్స్ కట్టు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు చనిపాలు తాగిచ్చేటప్పుడు. గాలి కావాలంటే ట్యాక్స్ కట్టు, ఊపిరి పీల్చుకోవాలంటే, శ్వాస అందాలంటే, నీకు శ్వాస కావాలంటే నాకు ఏమిస్తావు ఇవ్వు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడా? లేదు. అలాగే వెళ్తురు దేవుడి వైపు నుంచి లేనటువంటిది జీవుడి వైపు నుంచే ఇవన్నీ కక్కుర్తి పడడం. ఉపాదాన కారణం ప్రకృతి. పరమాణువులు సమస్త ప్రపంచమును నిర్మించుటకు పరమాణువులు సామగ్రి అనదగును. ఇప్పుడు ఈ రహస్యాన్ని యజుర్వేదం 31వ అధ్యాయంలో ఉన్నటువంటి మంత్రాన్ని ఓం ప్రకాష్ ఇహ పరలోకంలో చూపించాడు చూడండి. అద్భ్యః అప అంటే నీ జలం యొక్క పరమాణువులు బహువచనంలో చెప్పాడు. అద్భ్యః సంభృతః పృథివ్యాః రసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాగ్రే.
మొట్టమొదట నీటి పరమాణువులతోటి ఈ యొక్క భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలను ఎట్లయితే తయారు చేశాడో ఆ స్వరూపాన్ని సచిత్రంగా చూపించాడో అందులో చూడండి. ప్రకృతి పరమాణువులు జడము లగుట వలన తమకు తాము ఏమియు కాజాలవు. ప్రకృతి పరమాణువులు జడము లగుట వలన తమకు తాము ఏమి కాజాలవు. చెడిపోజాలవే. అది జడము తనంతట తానే చేసుకోలేదు అని అర్థం. జడము తనంతట తాను చేసుకోలేదంటే తుర్పు ఎక్కడికి వెళ్ళి పడుతుంది, బట్టలు చీకిపోవడం ఎక్కడికి వెళ్ళి అవుతున్నాయి, గోర్లు ఎందుకు పెరుగుతున్నాయి, వెంట్రుకలు ఎందుకు పెరిగి రాలిపోతున్నాయి, చర్మము స్నానం చేస్తున్నప్పుడు చర్మం మురికి ఎందుకు వస్తుంది, తల్లి జన్మనిచ్చేటప్పుడు ఆ మురికినైతే జన్మనివ్వలేదు కదా, గర్భధానం చేసేటప్పుడు తండ్రి ఆ మురికినైతే గర్భధానం చేయలేదు కదా, ఇది ఎక్కడికి వెళ్ళి వస్తుంది. జీవాత్మ ఉన్నప్పుడు నిర్మాణ దశలో ఉంటుంటది, జీవాత్మ వైదొలిగినప్పుడు జీవాత్మ క్రియాత్మక సక్రియతకు అందనటువంటిది మురికిగా బయటకు వస్తుంటుంది. జీవాత్మ సక్రియ వ్యవస్థకు అవసరం లేనటువంటిది మలమూత్రంగా బయటకు వస్తుంటుంది. అవసరమైనటువంటిది అక్కడ వినియోగం అవుతుంటుంది, అవసరం లేనిది బయటకు వచ్చేస్తుంది వికారం. ఇక్కడ చెడిపోజాలవే అంటే ఏమన్నట్టు, చెడిపోజాలవే కూడా ఏమి కాజాలవు చెడిపోజాలవు అని తయారైన వస్తువును వినియోగించుకుంటే కొంతకాలం మన్నికగా ఉంటుంది, అదే వినియోగించుకోకపోతే తొందరగా పాడైపోతుంది, ఖరాబ్ అయిపోతాయి. మరి ఇక్కడ చెడిపోజాలవే కూడా అంటే ఏది మాట్లాడాలి, ఊరికే కూర్చుంటారు. అది సరైంది కాదా ఆచార్య? ఏది సరైంది, అది కూర్చోవడం సరైంది కాదా, ఏం చెప్పకపోవడం సరైంది కాదా, చెడిపోజాలవు అనే చెడిపోవడం సరైంది కాదా, చెడిపోవటం సరైందే, కాకపోతే రాయటం సరైంది కాదు ఆచార్య. మళ్ళీ ఉన్న విషయాన్ని చెప్పాడు కదా, సరైంది కాదంటే సరైంది ఏదో చెప్పండి, కాదు అన్నది వేరే. జడము దానంతా తాను చెడిపోలేదు, చెడిపోదు బాగుపడదు ఆచార్యజీ. అమ్మగారు ఇంకా సమయం చాలా ఉన్నది, ఎందుకు పోటీ పడుతున్నారు ఒకరి మీద ఒకరిని తర్వాత ఒకరు చెప్పండి. వరలక్ష్మి గారు చెప్పండి. ప్రకృతి మూల ప్రకృతి ఎప్పుడు చెడిపోదు కదా ఆచార్య, దాని గురించి చెప్పారేమో అనుకుంటున్నాను నేను. ముని గారు మైక్ బంద్ చేయండి, మాట్లాడకపోతే మైక్ ఎందుకు కాను పెట్టుకుంటారు. ప్రభాకర్ గారు బంద్ చేయండి. చెప్పండి సువర్తలమ్మ గారు ఏం చెప్పాలనుకున్నారు. ప్రకృతి మామూలుగానైనా అది బాగుపడటం కానీ చెడిపోవటం రెండు జీవుడు లేదా పరమేశ్వరుని అధీనంలోనే ఉంటుంది అనేది. అమ్మగారు బట్టలు బాగుపడతాయా, చెప్పులు బాగుపడతాయా? మనం దాని వస్త్రాన్ని మురికి చేసి తర్వాత శుద్ధం చేసుకుంటున్నాం కదా. ఇంట్లో పాత్రలు బాగుపడతాయా? బాగుపడవు ఆచార్య. మరి మన అవసరం నిమిత్తం మనము అవి శుద్ధి చేసుకోవాలి తప్ప, అవును, అవసరం నిమిత్తం బట్టలు ఉతుకోవాలి, చెప్పులు తుడుచుకోవాలి, కొత్తవి కొనుక్కోవాలి, అది మన అవసరం నిమిత్తం తప్ప వాటికి ఏం తెలుసు, మంచి ఏంటి చెడు ఏంటి వాటికి ఏం తెలుసు, తెలియదు ఆచార్య. మరి అవసర నిమిత్తం మనమే దాన్ని సరి చేసుకోవాలి. జీవాత్మ జడ పదార్థములు కాబట్టి అవి వాటంతట అవి ఓ పదార్థంగా ఏర్పడదు, చేసేవారు ఒకరు కావాలి. చేసేవారు ఒకరు కావాలి అని భాష బాగాలేదు ప్రభాకర్ గారు. చేసుకునేవారు ఎవరి అవసర నిమిత్తం వారు. మీ ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నారు? అవసరం. అదే మరి అవసరాన్ని తీర్చుకోవడానికే కదా పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు, సంతానం ఎందుకు అంటున్నారు, బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు, పనులు ఎందుకు తోముతున్నారు, స్నానం ఎందుకు చేస్తున్నారు, సంధ్య యజ్ఞం ఎందుకు చేస్తున్నారు, ఎందుకు తింటున్నారు? అవన్నీ అవసరం. అవసర నిమిత్తకంగా పరిసర పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జడము.
అవన్నీ నా కోసం, ఆత్మ కోసం. ఆత్మ వినియోగించుకోవడం, వినియోగించుకోకపోవడం దాని ఇష్టం. అర్థం కావట్లేదా? అర్థమైంది. అవుతుంది ఆచార్యజీ. అయిందా? తింటూ ఉన్నప్పుడు అంట్లు పడితే వాటిని చూసుకోలేకపోతే అక్కడికి దేవుడు ఇంకొక జీవిని పంపించి ఏరుకో చేస్తాడు, చీమలను పంపిస్తాడు అక్కడికి. గమనిస్తున్నారా లేదా? నీకు ఉపయోగపడకపోతే అవి ఉపయోగించుకుంటాయి. ఏది మాట్లాడరు, ఊరికి కూర్చుంటుంటారు. అవును ఆచార్యజీ, అంత ముందే గుర్తించే వాళ్ళం కాదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు దొంగ చేసే పని ఏం చేస్తున్నాడు అంటే, మనది మనం సావధానంగా ఉంచుకోవట్లేదు, అభద్రంగా ఉంటున్నాం కాబట్టి దొంగోడు వచ్చి దోసుకుపోతున్నాడు. దొంగ జాగ్రత్త అవకాశం ఇస్తున్నాం కదా ఆచార్య మనం. అదే మరి మన అజాగ్రత్తని అతనికి కలిసి వస్తున్నది. కలిసి అదృష్టం. మరి ఇక్కడ ఇంకో విషయం అర్థం కాలేదు ఆచార్య. మరి దాంట్లో రాసింది జడము తనకు తాను ఏది చేసుకోలేదు, ఏది కాబోదు అని రాసిండు కదా. మరి ఇక్కడనేమో జడ పదార్థము తనకు తానుగా చెడిపోతున్నది, దాంట్లో మార్పు వస్తుంది. మార్పు ఏ విధంగా వస్తున్నది? మార్పు ఏ రకంగా వస్తున్నది అంటే, తరతరమానుగా ఈశ్వరీయ మార్ప, ప్రకృతిలో జరిగేటువంటి చేతన మార్ప, ఎట్లా అది? ప్రతిదీ అవధితో కూడుకున్నటువంటిది. అవధి అయిపోగానే దాంట్లో వికారం వచ్చేస్తుంది. అదే మరి అదే కాలంలో తయారైంది కదా. ఇప్పుడు వస్త్రము అనేటువంటిది విత్తనం తోటి, పత్తి విత్తనం మొలకెత్తింది, పెరిగింది, పూత పూసింది, కాత కాసింది, పత్తి తయారైంది. దాన్ని మనం తీసుకొని దారం వడికాము, వస్త్రం నేసాము, దాన్ని ధరిస్తున్నాము. అది ఒక అవధిలో తయారైంది కదా. దాని కాలం చెల్లుబాటు అయినప్పుడు అది నాశనం అవుతుంటది. అంటే అది తనకు తానుగా అయ్యేటువంటిది కాదు. అది కాదు కాలంతో ముడిపడింది అని అర్థం. అంతే. ఇప్పుడు మన దేహము అంతే. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే వినియోగకర్త ఉన్నారో వారు ఎంత సావధానంగా ఆహార నియమాలను పాటిస్తే ఆ ఆయుష్ ఇంకా మంచిగా ఉంటుంటది. ఎవరైతే ఏది దొరికితే అది, రోడ్డు మీద దొరికింది ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుంది. అంతే తేడా. అక్కడక్కడ జడ పదార్థము నిమిత్తము కాగా మరి యొక్క జడ పదార్థము సిద్ధమగును, చెడిపోవును కూడా. అంటే ఇప్పుడు ఏమైతుందని అంటే, ఓం ప్రకాష్ వంట చేసుకునేటప్పుడు గ్యాస్ మీద పెట్టేసి ఇక్కడ ఆలోచన వచ్చిందని దాన్ని ఇక్కడ లిపిబద్ధం చేయడానికి ఆలోచిస్తే అక్కడ కొద్దిసేపు అయితే కుక్కర్ కూడా పేలిపోతుంది. మంట అది జడమే, దాంట్లో ఉడికేది ముడి పదార్థము అది జడమే. కానీ దానికి సెగ తగులుతున్నది కాబట్టి నువ్వు పోసిన నీరు అయిపోయింది, నేను పేలిపోతున్నాను అనేది స్థాయికి వచ్చింది. జడమే అది. దానితో అన్నం కాగానే ఆగిపోవచ్చు కదా మరి. ఈ కుక్కలు రాగిపోవు కదా, ఆ కుక్కర్ వేరు ఉంటుంది. ఇప్పుడు పొలంలో నీళ్లు నిండిన తర్వాత ఎంత నిండాలో అంత నిండిన తర్వాత పొలిపోవు. పాలు ఎంత మసలలో అంత మసిలిన తర్వాత ఎక్కువ మంట పెడితే పొంగిపోవు. ఏదైనా అంతే, హద్దు మీరితే. అందుకే మన తెలంగాణ గవర్నమెంట్ అంతే కదా, హద్దు లోపల ఉంటే ముద్దు, హద్దు మీరితే వద్దు అని. ఎట్లనగా పరమేశ్వరునిచే రచింపబడిన బీజము, విత్తనము భూమి మీద పడి జలము లభించుట వలన వృక్షాకారము పొందును. పరమేశ్వరుని చేత తయారైనటువంటి బీజం, విత్తనము భూమి మీద పడి నీరు లభించినప్పుడు తడిసి ఉబ్బి మొలకెత్తి, పొట్ట పగులు కొట్టుకొని మొలకెత్తి వృక్షాకారం పొందుతుంది. అగ్ని మున్నగు జడ పదార్థ సంయోగము వలన చెడిపోవును.
అగ్ని చెడిపోవును, వాయువు చెడిపోవును, భూమి చెడిపోవును, నీరు చెడిపోవును. అగ్ని మున్నగు జడ పదార్థ సంయోగము వలన చెడిపోవును, నశించును. అంటే ఏమన్నట్టు? అగ్ని నశించడం ఏంటి? జలము నశించడం ఏంటి? వాయువు నశించడం ఏంటి? భూమి నశించడం ఏంటి? ఏది చెప్పరు? జీవుని అగ్ని నశించ అధీనంలో ఆచార్య. జీవుడికి అగ్ని వాయువు ఇవన్నీ ఉన్నాయి కదా. అగ్నికి ఇంధనము లభించకపోతే నశిస్తుంది, ఆరిపోతుంది. నీటికి అది పారే అవకాశం లేకపోతే, నిలకడే ఉంటే అది పాడైపోతుంది, నీరు మురుగుపడుతుంది. మరియు వాయువు దానికి ప్రవహించే గుణము లేకపోతే, ప్రవహించడానికి అవకాశం లేకపోతే, ఇప్పుడు మనం గుట్టలు తవ్వేసి చెట్లను నరికేసి చేస్తున్నాం కదా, అప్పుడు వాయు కాలుష్యం, వాయువు నశిస్తుంది. మరి భూమి, ఇప్పుడు అది రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు ఏంటంటే 10 కిలోమీటర్ల లోతులో భూమికి తవ్వి అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను వాళ్ళు ఆక్రమించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంతో ఈ యొక్క బిగ్ బ్యాంగ్ అనేటువంటిది, ఈ యొక్క భూకంపాలు, వీటన్నింటికి కారణం ప్రకృతి వైపరీత్యం. భూమి భూమి పొరల్లో వచ్చేటువంటి ఆ మార్పులను సర్దుకోవడమే భూకంపము. అగ్ని మున్నగు జడ పదార్థ సంయోగము వలన చెడిపోవును, నశించును. కానీ జడ పదార్థములు నియమబద్ధముగా ఏర్పడుట, చెడిపోవుట అనున్నది పరమేశ్వరుని అధీనమునను, జీవుని అధీనమునందు ఉండును. ఇప్పుడు ఏంటంటే జడ పదార్థము పుట్టడము, చెడిపోవడం, ఏర్పడటము, చెడిపోవుట పరమేశ్వరుని అధీనం ఉంటుంటది. పరమేశ్వరుని అధీనంలో ఉన్నదనే విషయాన్ని జీవుని యొక్క ప్రయత్నం వలన, ఇప్పుడు సెల్ ఫోన్ తయారు చేయడం, సెల్ ఫోన్ మొట్టమొదటి వచ్చినప్పుడు ఎటువంటి భ్రాంతి ఉండేటువంటిది అంటే, బస్ ఈ ఫోన్ కొనుక్కున్నామంటే లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు, ఇక మనకు మళ్ళీ కొనాల్సిన పని లేదు. కానీ దాని జీవితం మహా అంటే 3-4 ఏళ్ళు. వాహనం కొత్తగా వచ్చినప్పుడు బస్సు కొనేసుకున్నాం అంటే ఇక మనకు బతికినంత కాలం ఇది మనదే అయి ఉంటుంటది. కానీ దాని కాలం 15 ఏళ్ళు. ఇల్లు కట్టుకున్నాము అంటే ఇక మనం ఎప్పటికీ ఇక్కడే ఉంటాం. దానికి ఇప్పుడైతే 25 ఏళ్ళు. పూర్వకాలంలో 100 ఏళ్ళ వరకు ఉండేటువంటి మంచి నాణ్యతతో కట్టినటువంటి ఇండ్లు ఇప్పుడైతే 25-30 ఏళ్ళు బీటలు వారుతున్నాయి, అంతా రిపేర్ వస్తున్నాయి. డంగు సున్నంతో కట్టిన ఇండ్లు 400 ఏళ్ళు ఉంటున్నాయి. అదే నాణ్యతతో కట్టినవి ఉంటాయి దీర్ఘకాలం వరకు. కాకపోతే ఏ కాలానికైనా, ఎంత కాలానికైనా అవి మళ్ళీ కుప్పకూలాల్సినవే. కాలంతో సంబంధం. ఏవేని ఒక వస్తువు నిర్మింపబడినప్పుడు జ్ఞానము, దర్శనము, బలము, చేతులు, నానా విధములకు సాధనములు, దిక్కు, కాలము, ఆకాశము అనునవి సాధనములుగా తోడ్పడును. ఏవైనా ఒక వస్తువు నిర్మింపబడినప్పుడు జ్ఞానం అంటే ఎట్లా చేయాలి అనేటువంటి దర్శనం, ఆ యొక్క జ్ఞానాన్ని ఆవిష్కరింపబడుతున్నటువంటి పరికరాల రూపంలో ప్రదర్శింపబడటం, బలము అంటే శక్తి సామర్థ్యం, చేతులు వినియోగించేటువంటి ఆ పదార్థాలను ఏది ఎంత మాత్రంలో ఎప్పుడు కలపాలి, ఎప్పుడు విడదీయాలి, ఏ రకంగా చేయాలనడానికి వినియోగించేటి చేతులు, నానా విధములకు సాధనములు, ఇంకా అనేక సాధనాలు, దిక్కు ఏ దిశలో చేయాలి, ఎప్పుడు చేయాలి, కాలం ఎప్పుడు చేయాలి, ఆకాశము అనునవి సాధనములుగా తోడ్పడును. వీనిని సాధారణ కారణములందరూ. ఉదాహరణార్థము కుండను నిర్మించు కుమ్మరి కుండకు నిమిత్త కారణము, మట్టి ఉపాదాన కారణము. ఇక దండము, చక్రము మున్నగు సాధనములు సామాన్య నిమిత్త కారణములు.
దిక్కు, కాలము, ఆకాశము, ప్రకాశము, కన్నులు, హస్తము, జ్ఞానము, క్రియ మున్నగునవి సాధారణ నిమిత్త కారణములు. నిమిత్త కారణములు కూడా అనన్నది. కానీ ఇక్కడేమో నిమిత్త కారణము ఊల కూడా అనన్నది. ఆ ఊలను నిమిత్త కారణములు కూడా, అది సరి చేసుకోండి. ఈ 3 కారణములు లేక ఏ వస్తువు నిర్మితము కాజాలదు, నశింపను జాలదు. ప్రశ్న: నవీన వేదాంతులు పరమేశ్వరుడు ఒక్కడే జగత్తునకు భిన్న నిమిత్తోపాదాన కారణమని అంగీకరించరు. యథోర్ణనాభి సృజతే గృహ్ణతే చ ముండకోపనిషత్తు. ఇది ఈ ఊర్ణనాభి అని అంటే దూది పింజం. ఊర్ణం అంటే దూది, నాభి అంటే దాని ఇప్పుడు సుడిగుండాల్లో సుడి ఎట్లయితే చుట్టుకుంటుంటుందో ఆ సుడి భాగాన్ని నాభి అంటుంటారు. దూదిని ఇట్లా ఉండలాగా చుట్టేటప్పుడు మొట్టమొదట ఏవైతే ఇట్లా తిరుగుతూ అల్లుకోవడం జరుగుతుంటుందో దానిని నాభి. ఊర్ణనాభి సృజతే గృహ్ణతే చ. ఇది ఉపనిషత్ వాక్యం. సాలీడు వెలుపలి నుండి ఏ పదార్థము తీసుకొనదు, తన లోపలి నుండియే తంతువును తీసి గూడును నిర్మించును, తాను అందులోనే ఆడుకొను. అట్లే బ్రహ్మము కూడా తనలో నుండి జగత్తును నిర్మించి తాను జగదాకారమై తానే జగత్తున క్రీడించును. కావున బ్రహ్మము కోరుచు కామించుచు నేను బహురూపము జగదాకారమును పొందుదును గాక అని సంకల్పించుట వలన సర్వ జగత్ రూపము సిద్ధమైనది. ఏలయనగా ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తత్తథా. మాండూకోపనిషత్తు గౌడకారిక. ఏది ప్రథమమున ఉండక అంతమున ఉండదో అది వర్తమానమునను ఉండదు. ఏది ప్రథమమున మొదట లేదు, అంతమున ఉండదు, అది వర్తమానములోనూ ఉండదు. లేదు. సృష్టికి పూర్వము జగత్తు లేదు, బ్రహ్మం ఉండెను. ప్రళయాంతమున జగత్తు ఉండదు, కేవల బ్రహ్మం ఉండును. కావున వర్తమానమున ఈ జగత్తంతయు బ్రహ్మమేలా కాదు? ఇది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. దీనికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే ఉత్తరం: నీవు చెప్పిన దానిని అనుసరించిన జగత్తునకు ఉపాదాన కారణము బ్రహ్మమే అయినా ఆ బ్రహ్మము పరిణామి. నువ్వు ప్రశ్నకర్తను అంటున్నాడు, నువ్వు ఏదైతే సృష్టి వ్యవస్థ చెప్పావో దానికి ఉపాదాన కారణం బ్రహ్మగా ఎట్లయితే వర్ణిస్తున్నావో, మరి ఆ బ్రహ్మము పరిణామి కావాల్సిందే కదా, బ్రహ్మము నాశనం కావాల్సిందే కదా. అవస్థాంతర యుక్తుడు అంటే లేనటువంటి వాడు ఇప్పుడు ఆకారముగా అవతారముగా రూపొందినటువంటి వాడు. లేనటువంటి ఆకారాన్ని అవతారమును ఎత్తినటువంటి వాడు. మరి ఆ అవతారము నశించాలి కదా, పరిణామి అవ్వాలి కదా, వికారము చెందాలి కదా. మరియు ఉపాదాన కారణములు కర్మములు స్వభావము కార్యమున వచ్చును. ఉపాదాన కారణ గుణములు ఉపాదాన కారణంగా బ్రహ్మను నువ్వు వర్ణిస్తున్నావు కదా, మరి బ్రహ్మ యొక్క గుణములు ఈ యొక్క కార్యమునందు రావాలి కదా. ఎందుకంటే వైశేషిక దర్శనంలో కనాద మహర్షి చెప్తున్నాడు ఏంటంటే కారణ గుణపూర్వక కార్య గుణో దృష్ట. కారణ గుణపూర్వకంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కూరగాయ వండుకుంటే దాంట్లో
ఉప్పు కారం ఏవేవైతే వేస్తుంటామో వాటన్నింటి రుచులు తయారైనటువంటి శాకములు మనకు తెలియవస్తుంటాయి. కారణము ఉప్పు, కారము, పసుపు, ఈ యొక్క పులుపు, ఇవన్నీ షడ్రుచులు, ఇవి కారణం. తద్వారా ఏర్పడ్డటువంటి కార్యగుణము శాకం ఏదైతే ఉంటుంటుందో ఆ శాకము ఎంత గుణవర్ధకంగా చేస్తే అంతంత రుచికరంగా ఉంటుంటది. ఉపాదాన కారణ గుణములకు సమానమైన గుణములు కార్యమున ఉండును. ఉపాదాన కారణ గుణములకు సమానమైన గుణములు కార్యమున ఉండును. ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు, కారం, చేదు, వగరు అనేటువంటివి షడ్రుచులు మూల పదార్థములు ఎట్లయితే ఉన్నాయో అవన్నీ యథాయోగ్యంగా కలిపి తయారు చేసినటువంటి శాకము అనే పదార్థం దాంట్లో ఉంటాయి అని సూత్రార్థం. కావున బ్రహ్మము సచ్చిదానంద స్వరూపము, జగత్తు కార్యరూపమున అసత్ జడము ఆనందరహితమును బ్రహ్మము సచ్చిదానంద స్వరూపం, సత్ చిత్ ఆనంద స్వరూపం. జగత్తు కార్యరూపమున అసత్ జడము ఆనందరహితము. కార్యరూపమున్నటువంటి జడ జగత్తు అసత్ అంటే జడము, ఆనందం లేదు అంటున్నాడు ఆచార్య ఇక్కడ. జగత్తులో ఆనంద రహితం, ఆనందం లేదు, జడ పదార్థము. సత్యచిత్ ఆనందము ఈశ్వరులో ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు ఆనందం లేదు అన్నప్పుడు దుఃఖము లేదు, సంతోషము లేదు, ఏదీ లేదు. జడ పదార్థమే. దాంట్లో ఏముంటుంటది? చేతనంలో ఉంటుంటది. అది అదే అదే జగత్తు ఖండరూపం, ఖండించబడేటువంటిది. అది బ్రహ్మ సమాజము జన్మము లేనిది, ఇక జగత్తు జన్మించినది. బ్రహ్మ సమాజం, బ్రహ్మము అజము, జన్మము లేనిది. ఏ బ్రహ్మమునైతే నువ్వు ఈ యొక్క ఉపాదాన కారణంగా బ్రహ్మతోటే తన లోపల నుంచే తీసి తాను ఈ యొక్క అవతరించి క్రీడించి చేస్తున్నాడు, అంతా బ్రహ్మమే ఉన్నది. సృష్టికి ఆరంభంలో బ్రహ్మనే ఉన్నాడు, సృష్టి అంతంలోనూ బ్రహ్మము ఉన్నాడు అని నువ్వు ఏదైతే అంటున్నావో ఆ బ్రహ్మము అజము అంటే జన్మలేనిది. బ్రహ్మకు పుట్టడు, చావు పుట్టుకలు లేనివాడు బ్రహ్మ పరమాత్మ. ఇక జగత్తు జన్మించినది, ఇప్పటి వరకు లేనటువంటిది ఇప్పుడు తయారైనది. ఇక ముందు నిన్నటి వరకు ఉన్నటువంటి జగత్తు ఇవల్ల విచ్ఛిన్నం అవుతుంది, నాశనం అవుతుంది, ప్రళయం అవుతుంది. బ్రహ్మము అదృశ్యము, బ్రహ్మ అదృశ్యం. బ్రహ్మం అనేటువంటిది, ఈశ్వరీయ తత్వం అనేటువంటిది అదృశ్యము. జగత్తు దృశ్యము. జగత్తు అంటే కనపడుతున్నటువంటి అండపిండ బ్రహ్మాండము, ఇది దృశ్య రూపం. బ్రహ్మము అఖండము, జగత్తు ఖండ రూపము. బ్రహ్మము నుండి పృథివ్యాధి కార్య పదార్థములు ఏర్పడి ఉండిన పృథివ్యాధి కార్యరూప జగత్తున గల జడత్వాది గుణము బ్రహ్మమున ఉండవలసి వచ్చును. సమయం నాసి ఆచార్య. ఇది ఈ పేరా చేద్దాం. పృథివ్యాధులు, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము వంటివి జడములైనట్లు బ్రహ్మము ఉపాదాన కారణం కావున జడము. అది పృథివ్యాధులు, పృథివీ వంటివి పంచమహాభూతములు జడములైనట్లు బ్రహ్మము కూడా జడము కావలైనని అభిప్రాయం, వివేకం. మరియు బ్రహ్మము చేతనము కావున పృథివ్యాధి కార్యములను చేతనములు కావలైన. బ్రహ్మము నుండి తయారైనప్పుడు అవి కూడా అది కార్యరూపం దాల్చినటువంటి పంచమహాభూతాలు కూడా చేతనములు కావలైన. ఎందుకు కావట్లేదు? ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్య ప్రకాశము
8వ సముల్లాసంలో ఉన్నాము. సృష్టి రహస్యాన్ని, సృష్టికి నిమిత్త కారణము, ఉపాదాన కారణము, సాధారణ కారణమని 3 రకాల కారణాలను తెలుపుతూ పరమాత్మనే అంత సృష్టించింది కదా, మరి పరమాత్మనిలో ఉన్న గుణాలు దీంట్లో రావాలి కదా, పరమాత్మ చేతులు అన్నప్పుడు మరి ప్రకృతిలో చేతులు రావాలి కదా అని అలా ప్రశ్నకర్త ప్రశ్న అడుగుతున్నది అవివేకంగా. నిమిత్త కారణం అన్నప్పుడు దానికి వేరుగా ఉండేటువంటి కారణమే. కుండం తయారు చేసేవాడు కొమ్మడి ఎట్లా వేరుగా ఉంటాడో అలాగే సృష్టికర్త, ఈ సృష్టి రచించే అతను సృష్టికి వేరుగా ఉన్నాడని అతనికి తెలియదు. ఆ విధంగా లోతైనటువంటి మనము విజ్ఞానాన్ని ఇక్కడ పొందుతున్నాము. ఆచార్య గారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1, 2 సినిమాలు మన సందేహ శంకా సమాధానాలు ఉంటే కామెంట్ రూపం లోపల మీ ప్రశ్నల సమాధానం పొందవచ్చును కోరుతున్నాము. ఈరోజు శనివారము, మరి ఎవరు ఎవరు చెప్పిస్తారు ఈరోజు? నాదేననుకుంటాను శనివారం. మరి అది రెండో జయించండి. విజయదుర్గమ్మ గారు చెప్పిస్తారు వైదిక సంఖ్యోపాసన. మూలమంత్రాలతోనే చైనా సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారము. పుట్టబోయే శిశువు ఆత్మభావం. ఓం అమృతోపస్తరణమసే స్వాహ. అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిపై ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రైతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు, బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండుగాక. ఆచమన మంత్రము. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేది. ఇప్పుడు గర్భం నుండి బయటికి వచ్చాక అమ్మతో కలిపిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశువు అభ్యర్థన. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పేతయే సంయోరవి స్రవంతునః. యజుర్వేదము 36వ మండలము 3. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జల స్రావములను నాకు అందుబాటులో స్రవింపచేయము స్వామి, తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయము. అంగస్పర్శ. భావ వ్యక్తీకరణ కారణంగా మనుష్య జన్మ తర్వాత ఈ ప్రకరణ సందర్భం సహేతుకం. జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించము. ఈశ్వరోవాచ, తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవకించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. ఓం వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, ఉద్విగ్నత. మాట్లాడిన తరువాత, చెప్పిన తరువాత ఒక సంతృప్తికరమైన ప్రశాంతత. ముఖం తిష్వ. యజుర్వేదము 20వ మండలము 5. భక్ష్య అవివేక బుద్ధి అభీష్ట పదార్థ సేవనలో జీవహింస, అనారోగ్యం, మృత్యు, దుఃఖ మార్గము, అసంతృప్తి దశ మరియు వివేక బుద్ధిపూర్వక మోక్షానంద మార్గం. స్వనియంత్రణలో అహింస, ఆరోగ్యము, దీర్ఘాయు ప్రదాయక పదార్థ సేవనమే సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ. పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన తరువాత ఊపిరి పీల్చాలనే వ్యాకులత అసంతృప్తి. తదుపరి శ్వాసను పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న ఊపిరిని వదిలిన తృప్తి. ఓం చక్షు. ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముంది అని ప్రతిదీ చూడాలని ఆతృత, అసంతృప్తి జీవితం. చూసిన తరువాత ఒక తృప్తి, ఒక శాంతి. ఓం స్తోత్రం. ఇంద్రియత్రయం. విన్న తరువాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభి.
నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదము 20:9. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తుంటే, మరొక వైపు మానవ జన్మలోని సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానం పేరుతో పూజారి, ధర్మోపదేశిక, యోగాచార్యుల రాయభారం ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం సముద్రేతే హృదయం ఆప్సంతః సంత్వా విసంతు ఓషధీరు తాపః. యజుర్వేదము 20:19. ప్రాణిజాతుల హృదయ అంతఃకరణంలో కులువై ఉచిత అనుచితాల ప్రోత్సాహ భయాల నీ హెచ్చరిక అమోఘం స్వామి. ఓం కంఠః అంసౌ గ్రీవాచ్య శ్రోణి. యజుర్వేదం 20:8. మణిహారం వలె అలంకృత 2 కంటెముకల దిగువ స్థానం, శ్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ, స్పందన గమనార్హం. ఓం శేరః మూర్ధానమస్య సంశివ్యా అధర్వా హృదయంచ యత్ మస్తిష్కా దూర్ధ్వ ప్రైరయత్వ మానవది శీర్షతః. అధర్వవేదం 10వ మండలము 2వ అధ్యాయం 26వ శ్లోకం. నిర్మల హృదయం గుండా అతుకుల మస్తిష్కం కంటే పైకి వాయువును ఎక్కించు. శిరోదేవ కోశ సముజ్జిత తత్ప్రాణో అభిరక్షిత శిరో అన్నమధో మనః. అధర్వవేదం 10వ మండలము 2వ అధ్యాయం 27వ శ్లోకం. శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనసు యొక్క జీవితం. ఓం బాహుభ్యామ్య సోబలం బహుమే బలమింద్రియం. యజుర్వేదం 20వ మండలం 7వ శ్లోకం. బాహుభుజములు బలవర్తకముగా ఉండునుగాక. ఓం కరతల కరపృష్ఠే మోదాహ ప్రమోద అంగుళీ ఈ రంగాని మిత్రం మే సహ. యజుర్వేదము 20వ మండలం 6వ శ్లోకం. హస్తౌ మే కర్మవీర్యం. యజుర్వేదము 20వ మండలం 7వ శ్లోకం. కర చరణాల వ్రేళ్ల హర్షోత్సాహ ప్రకృష్టానంద యోగ సహనం. అలాంటి చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమై ఉంది. మార్జాన మంత్రములు. ఓం భూహు పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. దయానంద సరస్వతి వ్యావహారికంగా చూపించిన మూలమంత్రాలు అష్టచక్ర చేయించండి అమ్మగారు. ఆ? మూలమంత్రాలతో చేయించండి. ఆ, మీది ఈరోజు చివరికి నమస్కారాల మంత్రాల అర్థం ఉంటది. చూపించిన నమస్కారం అష్టచక్రము. చేయండి. అలాగేనండి. ఓం మార్జాన మంత్రములు. ఓం భూహు పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూహు. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ అభిదాత్ తపసోద్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో ఆర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతః. అహోరాత్రాణి విదిదత్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్. దివించ పృథ్వీంచ అంతరిక్షో మదోస్వః. ఓం సన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిశ్రవంతు నః. మనసా పరిక్రమణ మంత్రములు. ఓం ప్రాచీ దిగ్గగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఇషభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్త్వం వోజం వేదద్మః.
ఓం దక్షిణాదిగ్ ఇంద్రోధిపతిస్థిరస్థిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం దిష్మస్వం వోజంబే దద్మః ఓం ప్రతీచీ దిగ్వరుణోధిపతిః హృదాకూరక్షితాన్నమిషవః तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षितुभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्त्वं वोजम्बे दद्मः ॐ उदीची दिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता स निरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षितुभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्त्वं वोजम्बे दद्मः ओं ध्रुवादिक् विष्णुरधिपतिः कल्माषाग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षितुभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्त्वं वोजम्बे दद्मः ओं वोद्वादिक् बृहस्पतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नम रक्षितुभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्त्वं वोजम्बे दद्मः उपस्थान प्रकरणं जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितत्याग्निः ओं चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः सुषच्चः उदुच्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं वद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमच्चरत् पश्येम शरदस्यतं जीवेम शरदस्यतं शृणुयाम शरदस्यतं प्रब्रवाम शरदस्यतम् अदीनास्याम शरदस्यतं भूयच्च शरदस्यतात् पुनराचमन मंत्रम् ओं सन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ओं भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. ఓ పరమేశ్వర దయానిదే, మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకునేటట్లు అనుగ్రహించు తండ్రి. నమస్కార మంత్రం. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. పునరాచమన మంత్రం. ఓం సన్నో దేవీరవీష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ప్రభాకర్ గారు శాంతి పాఠం చేయండి. మునిగారు ఉన్నారు. గారికి శాంతి పాఠం. మునిగారు చెప్పండి ప్రభు. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే ఆచార్య. ఓం నమస్తే అండి. సర్వేభ్యో నమో నమః.